కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 2 లక్షల రుణమాఫీ రైతుల్లో ఆందోళనకు కారణమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కంటే రేవంత్ సర్కార్ తక్కువ మందికి రుణమాఫీ చేసిందంటూ రైతులు మండిపడ్డారు. ఇటు రైతు భరోసా లేక అటు 2 లక్షల రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ఏదైతే ప్రారంభించిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మంచిర్యాలతో పాటు కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అబాసు పాలైందని చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రుణమాఫీకి సంబంధించి చేసిన రైతుల సంఖ్య కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపించడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు లాజర్ దుర్గం. దుర్గం గారు, మీకు ఎక్కడ మీది ఏ ఊరు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీరు ఏదైతే మీకు రుణమాఫీ అయిందా? 2 లక్షల రుణమాఫీ. మాది కొత్తపల్లి, భీమారం మండల్. మాకు 5 ఎకరాల భూమి ఉంది. నాకు 5 ఎకరాల భూమి ఉంటే నేను 2 లక్షల లోన్ తీసుకున్నా. 2 లక్షల లోన్ తీసుకుంటే క్రాప్ లోన్ నాకు ఏది మాఫీ రాలేదు. ఇక నిన్న వాళ్ళు సభలో చెప్పిండ్రు 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పిండ్రు, చేయలేదు. మాకు ఎట్లా అని చేసి మాఫీ చేయాలని కోరుకుంటాము. ఎందుకు మరి మీరు బ్యాంక్ అధికారులను సంప్రదించలేదా? వాళ్ళు ఏమంటున్నారు? బ్యాంక్ కాడికి వెళ్తే బ్యాంకు వాళ్ళు మాకు దానికి అది రాలేదు, ప్రొసీడింగ్ వచ్చినాక మేము చెప్తాం కదా అని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తాను. అంటే గతంతో పోల్స్తే ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 32.5 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. కేవలం 22 లక్షల మందికే ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ అయింది. మంచిర్యాల జిల్లాలో కూడా చాలామంది, సగానికి పైగా తగ్గిపోయింది ఏదైతే రుణమాఫీ అయిన రైతుల సంఖ్య. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? గత ప్రభుత్వం ఏదైతే అదే గత ప్రభుత్వంలో 19,400 కోట్లు ఇచ్చి 1 లక్ష రూపాయల రుణాలు మాఫీ చేసింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఓన్లీ 17,69,000 కోట్లు మాఫీ చేసి 76 లక్షల మందికి రైతులను క్రాప్ లోన్ మాఫీ చేసినామని చెప్పుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన దగా అని మేము రైతులను నమ్ముకుంటున్నాం. మీరు రాజ్కుమార్ గారు, మీరు చెప్పండి. మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్స్తే కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కూడా రైతుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. దీన్ని మనం గతంతో పోలిస్తే ఎట్లా చూడవచ్చు అంటారు? గతంతో పోలిస్తే మనకు లెక్కలనే, వాళ్ళు అధికారికంగా ఇచ్చిన లెక్కలనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలనే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ సంఖ్య ఎంతైతే ఉన్నదో దానికే తగ్గిపోయింది. తర్వాత ఏదైతే కేసీఆర్ గారు రైతుల పట్ల ప్రేమతోటి రైతు బంధు నిధులు జమ చేసిండో ఆ రైతు బంధుల నిధులనే రేవంత్ రెడ్డి గారు సర్దుబాటు చేసిరు తప్పితే ఆయనతోటి రైతులకు చేసే ఆ రుణమాఫీ ఆయనతోటి చేతగాలేదు. కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు పైసలు చేసిండో దాన్నే రుణమాఫీ కింద ఇచ్చిండు. మిగతా చాలామందికి రుణమాఫీ జరగలేదని చెప్పేసి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. చాలామంది నిరుత్సాహపడుతూ ఆ బ్యాంకుల చుట్టూరు పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు కూడా పడిగాపలు కావడం జరుగుతూ ఉన్నది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా మా చేతిలో ఏం లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది కేవలం వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి సరిపోతుంది తప్పితే రైతులకు మాత్రం 100% న్యాయం జరగలేదని చెప్పేసి రైతులే అన్ని మండల కేంద్రాల పొంటి, ఆ కేంద్రాల పొంటి, ఈ కేంద్రాల పొంటి తిరగడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మళ్ళా రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కలెక్టరేట్లో పెట్టుకోమని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు ఏదైతే ధరణి బుక్ ఉన్నదో ధరణి బుక్ కలెక్టరేట్కి పోతేనే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. మరి ఈ చిన్న అప్లికేషన్ పెట్టుకోవడానికి అలా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ఈ అప్లికేషన్ రైతు ఎంత వ్యాసపడతాడో అర్థం చేసుకోవాలి. దానికి ఈ రైతు కలెక్టరేట్ పొంటి తిరిగితే ఆ శ్రమ వాళ్ళ దగ్గరికి తెలియదు. వాళ్ళు ఆ రుణమాఫీ చేయలేం కాబట్టే ఈ దగ్గర అధికారులకు గిట్ట, స్పెషల్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, ఇప్పుడు వ్యవసాయ అధికారులకు కానీ వీళ్ళు అప్లికేషన్లు పెడితే ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి రైతులను మభ్యపెట్టడానికే ఈ కలెక్టర్ రేట్ ప్రోగ్రాం తీసుకోవడం తప్పితే, అప్లికేషన్ పెట్టుకోవడం తప్పితే వాళ్ళకు నిజంగా మాఫీ చేసే ఆలోచన లేదని అర్థమవుతూ ఉన్నది. గతంలో రైతుల మేరు కోరి కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులు బాగుపడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచనతోటి వాళ్ళకు ఉచిత కరెంట్ కానీ, తర్వాత రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు సరిపడట్లేదు, వాళ్ళ ఆర్థిక స్తోమత మించిన వ్యవసాయానికి పెట్టుబడులు అవుతున్నాయని చెప్పేసి రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు చనిపోతే రైతు బీమా కూడా వాళ్ళ ఇంటికి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు బీమా మీద
చాలా కామెంట్లు చేయడం జరిగింది. రైతు బీమా రైతులు చనిపోవాలని మీరు కోరుకుంటున్నారని చెప్పేసి అపహేళన చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు మేము కంటిన్యూ చేస్తాం, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి జనాలను నమ్మియడం జరిగింది. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకు మీ తాత ఇస్తాడా మీ అయ్యి ఇస్తాడా అని చెప్పేసి అడిగిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కనీసం రైతులకు 1వ 2వ కూడా ఇవ్వడానికి చేతనైతే లేదు. ఇంకోటి చెప్తా ఉన్నాం, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు చాలామంది ఇంకా కలెక్టరేట్లో కాకుండా మీరు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర రైతులది లిస్ట్ ఉన్నది, ఆ రైతుల రుణమాఫీ చేస్తేనేమో చేస్తామని చెప్పాలి, చేయకపోతే చేయమని చెప్పాలి, మాకు చేత కాదని చెప్పాలి తప్పితే రైతులను తిప్పించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 2 లక్షల రుణమాఫీలో దాదాపు మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సగానికి పైగా రైతుల సంఖ్య తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ ఏదైతే లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు తప్ప 1,00,000 పైగా ఉన్న ఏదైతే రుణాలు తీసుకున్న రైతులకు చాలా తక్కువ మొత్తంలో రుణమాఫీ అయింది. చాలామంది రైతులకు కాకపోవడం పట్ల వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రైతు భరోసా ఆపి మరోవైపు రైతు రుణమాఫీ చేయకపోవడం పట్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.